गुरुभ्यो नमः आवाहयामि आसनोपयामि अस्तैव अर्घ्यं समर्पयामि पादयोः अर्घ्यं समर्पयामि मुखे आचमानं समर्पयामि उदाचमानं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि सर्वोपचार पुत्रपौत्रं धनं धान्यम् अस्य नागप्रबोधिनी श्रियं देवी उपस्वये श्रीमा देवी दुर्गां एवं वेद एवं पुष्पं वेद पुष्पवान् पुष्पवान् भगवान् भवति ॐ सत्यं यवरावणी महे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी सृष्टिरस्तुनः सृष्टिर्मार्गेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं जन्मास्तु जिबलेः किञ्चित्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ भूदेवतायै नमः आवाहिदेवताभ्यो नमः కమిషన్ దవ్వించాల మనం తగ్గిపోతాడు క్వార్టర్ ఆయనే కదా క్వార్టర్ కడతా ఆయనే కంపల్సరీ తీసుకో బాబు शांति 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 ओम अपवित्रं पवित्रवा सर्वावस्थांगस्य यथे पुंडरीकाक्ष सभाभ्यन्तरसिद्धि पुंडरीकाक्षाय नमः ओम भूषणेमहि धराशक्ति सिद्धिमहि तन्नो धरा प्रचोदयात् ओम मातृपुरुषाय विद्महे नेत्रास्ताय धीमहि तन्नो शांत प्रचोदयात् ओम मातृपुरुषाय नमः ओम नेत्रहस्ताय नमः ओम धराय नमः మీ ఇంటి పక్కన ఇంత అభివృద్ధి చేస్తా ఉన్నాం మీరంతా ఉండాలి కదా ఇక్కడ ఉంటే కదా పిలవలేదు మా వాళ్ళు चंदनागर कस्तूरी करसार समन्वितं गंधपुराण गोपाल नाना गंधाचार्यां देवपरिमलगंधान् समर्पयामि देवंतिका वकुला पुण्यगजादि करवीर रसाल पुष्पै बिल्व प्रवाल तुलसीदल मल्लिका नित्यं पूजायां जगदीश्वर वासुदेवः पीताम्बराण सर्वेषां नाना वस्त्रशोभिता धारयति स्वरूपात्मा श्रीकृष्णाम्बिकतां पतिं पीताम्बरधारणक्तं पुष्पाक्षतां समर्पयामि మున్సిపాలిటీకి సంబంధించినటువంటి క్వార్టర్స్ కడతారు దానికోసమని భూమి పూజ ఈరోజు మీ పక్కనే వస్తా ఉంది సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం తిరిగి తగ్గిపోయాను కాలనీలో ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో 9 సెంట్లలో 40 లక్షల రూపాయల వ్యయంతో కమిషనర్ గారి నివాస సముదాయాన్ని ఇక్కడ నిర్మిస్తా ఉన్నాం. ఒక ఫ్లోర్ లో నిర్మించేటువంటి 3 బెడ్రూముల ఇల్లుని రాబోయే రోజుల్లో మున్సిపాలిటీకి వచ్చేటువంటి కమిషనర్లు వాళ్ళ సిబ్బంది ఉపయోగించుకోవడానికి సాధ్యమయ్యేలాగా వీలైనంత మంచిగా ఇక్కడ కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికి సంబంధించిన భూమి పూజ ఈరోజు చేశాం. రాబోయే సంవత్సరం లోపల పూర్తి చేస్తారా? 6 నెలల్లో చేస్తారు. 6 మంత్స్ చేస్తారు. కమిషనర్ గారు బాగా తొందరగా ఉన్నారు. 6 నెలల్లో పూర్తి చేసే విధంగా ఈ ఇంటి సముదాయాన్ని పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే ఆదోని అభివృద్ధి మీరు చూస్తా ఉన్నారు, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ నేనే వ్యక్తిగతంగా వెళ్ళి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేదా మున్సిపాలిటీకి సంబంధించిన వీధి లైట్లు కానీ పారిశుద్ధ్య పనులన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు నేను ఒక అలవాటుగా పెట్టుకున్నాను. ఆదోన్లో ఉన్న రోజులు పొద్దున 7 గంటలకు పోయి 10-10:30 దాకా తప్పనిసరిగా ఏదో ఒక వార్డులో ఉండి అక్కడ అభివృద్ధి పనులను పర్యవేక్షించి అక్కడ ప్రజల
అవసరాలని నేరుగా గుర్తించి, ఎందుకంటే చాలా మంది కంప్లైంట్లు ఉంది, సార్ మీరేమో బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు, అధికారులు సరిగా పనిచేయట్లేదు, మీరు వచ్చి చూడట్లేదు, మీరైతే మీ దగ్గరికి వస్తే నేనే వ్యక్తిగతంగా వెళ్ళి ప్రజల్ని కలిసి అధికారులతో పర్యవేక్షించేసి ఎక్కడికక్కడ సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. చాలా సక్సెస్ఫుల్ గా అన్ని వార్డుల్లో పనులు మొదలైనవి. రాబోయే రోజుల్లో కూడా వీలైనంత తొందరగా ఆదోని రూపురేఖలు మార్చడానికి పూర్తి స్థాయిలో పనులను వేగవంతం చేస్తాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎంతో కొంత మార్పు తేవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుందని నమ్ముకుంటున్నాను. ఏమండి చెప్పేశాను కదా 40 లక్షలతో.